ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. కొత్తలో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారు? పదవి ఇచ్చేది ఏంటండి, పొత్తిస్తున్నాం కదా, పొత్తిచ్చే దాన్ని బట్టి వాళ్ళు గెలిస్తే దాని నుంచి వీళ్ళు పదవి తీసుకుంటారు అలా. సో ఇప్పుడు ఇద్దరు మేనిఫెస్టోలు వేరు వేరే, మరి ఎవరు మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారు అనుకోవచ్చు? ఇద్దరు మేనిఫెస్టోలు నమ్ముతారండి. మాకు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారా లేదా అని చూడాలి. 5 రూపాయలు 10 రూపాయలకో లేకపోతే 500కో 1000 రూపాయలకో ఓట్లు అమ్ముకునే రీతులు అయితే మేము లేదండి, మాకు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే మనకి నారా లోకేష్ ని జైల్లో పెట్టారు అని అంటున్నారు యుఎస్ లో, అది నిజం అనుకుంటున్నారా? లేదండి, అవన్నీ ఫేక్ మేడం, అవన్నీ ఫేక్. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు, అవన్నీ తీసుకోవద్దు, పరిగణనలో తీసుకోవద్దు. ప్రస్తుతం జగన్ పరిపాలనలో ఐటీ సెక్టర్ ఏ విధంగా ఉంది? లేదు మేడం, జీరో. నేను కరాకంటి చెప్తున్నా, ఎందుకంటే ఎన్కౌంటర్ చేయాల్సిన వాళ్ళని ఊర్ల మీద పట్టి మేపుతుంటే ఎలా చెప్పండి? చిత్తూరు జిల్లాలో ఒక ఆడపిల్ల చనిపోతే అడ్డగాడుదలు అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తే ఎలాగా? అదే లేని వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా రేప్ చేసి వదిలేస్తారా వాళ్ళని? వదలరు కదా. మరి ఎవరైతే డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నీ కొడుకే కానీలే నీ కూతురే కానీలే, ఎవరైతే ఎన్కౌంటర్ చేయి, అప్పుడు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని పోయిస్తారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరి షర్మిల కూడా అన్నకు వ్యతిరేకంగా పార్టీలో ప్రెసిడెంట్ గా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ గా. సో అలా ఉండడం వల్ల ఆయనకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఆమె తెలంగాణలో పోటీ చేద్దాం అనుకుని వచ్చింది, సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆమె ఆంధ్ర నుంచి పోటీ చేస్తుంది, వాళ్ళ నాన్న ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాడో ఆ ప్రస్థానాన్ని ఎంచుకునింది. ఓకే, మైబీ జనాలు సపోర్ట్ చేస్తారు. ఈ షర్మిల పోటీ చేయడం వల్ల టీడీపీకి నష్టం ఏం రాదు, జనసేనకి నష్టమే రాదు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుంది. అంటే ఒక ఎలక్షన్ లో టీడీపీకి జనసేన వల్ల ఎలాగైతే నష్టపోయారో, సేమ్ అదే విధంగా షర్మిల వల్ల వాళ్ళ అన్న నష్టపోతాడు. ఇలా ఫైనల్లీ ఇప్పుడు వైనాట్ 175 అని చెప్పి జగన్ చాలా ధీమాగా చెప్తున్నాడు, మరి వైనాట్ 175 ఎన్ని రావచ్చు? వైనాట్ 175 అంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి 57-50 కంటే కూడా ఎక్కువ రాదండి, మాక్సిమం 50. ఆయన ప్రస్తావన 68 సీట్ల నుంచి మొదలైంది, 68 నుంచి కిందికే వస్తుంది కానీ పైకి అయితే రాదు. నేను కరాకంటికి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ పాలన కరెక్ట్ గా లేదు. జగన్ గారు పరిపాలన చేయడానికి కోసం పదవిలో రాష్ట్ర ప్రజలకు మంచి చేద్దామని వచ్చారు. ఓకే, ఆయన నిర్ణయాన్ని మేము తప్పుపట్టట్లేదు, కాకపోతే పథకాల మీద బేస్ అయ్యి స్టేట్ డెవలపింగ్ లేకుండా ఆపేశారు. ఇప్పుడు ఎక్కడ చూడండి, ఈ రోజు మీరు స్టేట్ డెవలప్ చేస్తే మా కంటికి కనపడదా? కానీ మా కంటికంటే మేమంటే గుడ్డోళం వదిలేసేయండి. మరి మీడియా ఉంది కదా, మీడియా చెప్పదా? చెప్తుంది కదా, మీడియా పలానా స్టేట్ లో ఈ కంపెనీలు వచ్చాయి, ఇన్ని కంపెనీలు వచ్చాయి అని చెప్పి చెప్తుంది కదా. మరి వాళ్ళకేమైంది? ఏమీ లేదు మేడం. అక్కడ పథకాల మీద ఒకటే జగనన్న బేస్ అయ్యాడు, దానితో ఆయన మైనస్ అయిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే వ్యతిరేకం చంద్రబాబు గారి మీద వచ్చింది. చంద్రబాబు గారి మీద వ్యతిరేకం వస్తేనే మీరు గెలిచారు, మళ్ళీ మీరు అదే ప్రస్థానానికి వెళ్తున్నారు. కరెక్ట్ కాదు అది. థ్యాంక్ యూ అండి.